సో యాక్చువల్లీ మీరు హ్యాపీ డేస్ ఆ రోజుల్లో రిజెక్ట్ చేశారంట కదా, ఫస్ట్ మీరే చెప్పారు. ఐ మీన్ అంటే క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు. రిజెక్ట్ మీన్స్ నేను సరదాగా అంటున్నాను, వాట్ ఇఫ్ ఆ క్యారెక్టర్ మీ లైఫ్ లో లేకపోయి ఉంటే, ఆ టైసన్ అనే క్యారెక్టర్ ఇమాజిన్ చేసుకున్నారు ఎప్పుడన్నా? అది డెస్టినీ విల్ టేక్ అస్. ఇప్పుడు నేను యూవీలో కూడా ఇంకో సినిమా చేశాను, ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అవ్వాలి. దట్స్ వెరీ అగ్రెసివ్ పోలీస్ రోల్, సోలో హీరో ఫిల్మ్ అండ్ ఆల్. కానీ ఈ సినిమా రావడం జరిగింది, ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యింది. ఇన్ ఎ వే ఇట్స్ గుడ్ ఓన్లీ బికాస్ దట్స్ డెస్టినీ. ఎందుకంటే దిస్ ఇస్ సమ్వాట్ వెరీ క్లోజ్ టు హ్యాపీ డేస్. పీపుల్ హావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ మీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ innocent roles and all this stuff. So this is a nice step to that and future. So sometimes God also has his own game plan కదండి. దేవుడు కూడా ఒక స్క్రీన్ ప్లే రాస్తారు, ఆ స్క్రీన్ ప్లే లో మనం we are part of it. సో యాక్చువల్లీ అందులో షర్ట్ తిప్పుతారు కదా, అప్పుడే అంటారు మైక్ టైసన్ లా ఉన్న ఏ బాడీ రా ఎగిరిపోతావు అంటారు. మీ మీద ఒక వీడియో చేయొచ్చు యాక్చువల్లీ, ఒక మోటివేషనల్ వీడియో. షర్ట్ తిప్పిన తర్వాత యాక్చువల్లీ మీకు అగ్రెసివ్ వచ్చి ఆ తర్వాత ఇలా మేకవర్ అయినట్టు. అంటే బేసికలీ ఇప్పుడు నేను వేరే సినిమా చేసిన యూవీ దాంట్లో, దట్ ఫిలిం ఇస్ అ స్టోరీ ఆఫ్ అ పోలీస్ కాప్. ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ బాడీ, ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆ సినిమాకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ఆ సినిమా ఫినిష్ చేసుకొని భజవాయు వేగంకి వచ్చిన. భజవాయు వేగంలో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో రియల్లీ బల్క్ అప్. ఆ లూజ్ బట్టలు అంటే అండర్ డీగ్లామరైజ్ రోల్ కనిపించదు, స్క్రీన్ మీద కనిపించదు. But and as the film we started shooting, director was very specific that I don't want to expose that side of you. ఈ ఫిలిం కి అసలు అవసరం లేదు, బికాస్ ఆ కైండ్ ఆఫ్ ఫిజిక్ తో వస్తే ఈ సినిమాకి క్యారెక్టర్ వర్క్ అవ్వదు. సో హీ సెడ్ లెట్ గో ఆఫ్ దట్. ఈ సినిమా అయిపోయి నువ్వు మళ్ళీ యూ గెట్ బ్యాక్ టు యువర్ షేప్ అని వెరీ క్లియర్ అబౌట్.